ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ ఆదిరెడ్డి గారితో ఉన్నాం. మాట్లాడదాం సార్తో. నమస్కారం సార్. నమస్కారం అండి. ఆదిరెడ్డి గారు, 4-5 రోజులుగా మీరు కూడా సోషల్ మీడియాలో, ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాలో ఒక ప్రచారాన్ని బాగా చూస్తుంటారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఒక మహిళతో సన్నిహితంగా ఉండటం, ఇదేం పాడు బుద్ధి, ఇంతకంటే నీచుడు ఇంకెవరైనా ఉంటారా అని భూమన కరుణాకర్ రెడ్డి, ఆ పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ నాయకులు, సాక్షి మీడియా ఓదరగొట్టేశారు. అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు, ఇప్పుడు అది డీప్ ఫేక్ అని చెప్పి ఆల్రెడీ కౌంటర్ ఇచ్చారు. కోర్టు నుంచి కూడా గ్యాగ్ ఆర్డర్ వచ్చింది, దీని మీద ఎవరు మాట్లాడొద్దని. అయినా కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ట్వీట్ చేశారు. ఎట్లా చూస్తారు వైసీపీ ఈ ప్రచారం? అసలు ఫస్ట్ భూమన్ కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి అనిజన్ మెత్రాడా అని అంటాం అనుకుంటాను. ఒకటేంటంటే, రాజకీయాల్లో విమర్శలు చేయండి. ప్రతి విమర్శలు ఖచ్చితంగా ఉంటాయి. అది రాజకీయాలు పుట్టినప్పటి నుంచి కానీ మనం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మరి ఇదే భూమన్ కరుణాకర్ రెడ్డి మరి గత వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అరగంట మంత్రి గుంటూరులో ఉన్నాడు. మొన్న అరెస్ట్ చేసి బయటకు వచ్చినాడు. అరగంట వస్తావా, గంట వస్తావా అని చెప్పి మహిళల్ని డైరెక్ట్గా ఫోన్లు చేసి, అంటే బెదిరించి, అతను మంత్రి హోదాలో ఉండి అరగంటరా, గంటొచ్చిపో, నాకు బల్లె ఉన్నాయని చెప్పి అన్నప్పుడు మరి భూమన కరుణాకర్ రెడ్డికి ఇదేం బుద్ధిరా నీకు ఆంబోతు అని చెప్పి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈ భూమన కరుణాకర్ రెడ్డి? అలాగే తన రాయలసీమ, అది కూడా రాయలసీమ జిల్లా కదా, అక్కడ అనంతపురం జిల్లాలో ఒకడు మేసును తిప్పి తొడగొడితే జగన్మోహన్ రెడ్డి పిలిచి, రారా బాబు నీకు ఒక పదవి ఇస్తానని చెప్పి ఎంపీ పదవిని నేరుగా కట్టబెట్టినాడు. ఆ కట్టబెట్టినందుకు ఆ మహానుభావుడు పోయి, అంటే ఒక ఎంపీ అంటే ఒక నేషనల్కి రిప్రజెంట్ చేసే ఒక వ్యక్తి, అతని ఎన్ని పోరణలు చేసి చూపించినాడో డైరెక్ట్ లైవ్ మనం చూడడం జరిగింది. అంటే రసికులు ఎవరున్నారో అనేది ఈ భూమన కరుణాకర్ రెడ్డికి అప్పుడు కళ్ళు మూసుకుపోయి ఉన్నాయా? రాజకీయాలు మీరు చెయ్యండి, మేము ప్రతి దానికి ఆస్వాదిస్తాం. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి అనేవాడు 420 అనేది ఈరోజు కోర్టులే తెలుస్తూ ఉన్నాయి. అతను ఏదైతే పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం, ఒక క్రైస్తవుడు కూడా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఆనాటి ప్రభుత్వం ఒక క్రైస్తవుడిని కూడా తీసుకొని వెళ్ళి అధ్యక్షుడిగా చేసిందంటే, ఒక చైర్మన్గా చేసిన ఘనత ఆనాటి ప్రభుత్వాన్ని. ఆనాటి ప్రభుత్వంలో ఉండే చైర్మన్గా చేసిన ఈ యొక్క కరుణాకర్ రెడ్డి ఈరోజు ఆపసోపాలు పడిపోయి ఈరోజు మీడియాకు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు కదా. మరి నీ హయాంలో జరిగినప్పుడు శ్రీవారి పరకామణిలో డబ్బులు దోచేస్తే, 250 కోట్ల రూపాయల డబ్బులు దోచేస్తే, ఆ డబ్బుల్లో నీకెంత పర్సెంటేజ్ వచ్చిందని చెప్పి రమేష్ కుమార్ చేసే మధ్యస్థం చేపించి లోకాయుక్తలో డబ్బులు, అంటే శ్రీవారి పరకామణిలో హిందువుల యొక్క మనోభావాలను కానివ్వండి, సనాతన ధర్మాన్ని అంటే పక్కన పెట్టేసి సనాతన ధర్మాన్ని తొక్కి పెట్టి, ఎందుకంటే నువ్వు క్రైస్తవుడి, హిందువుల యొక్క భావాలు నీకైతే తెలియదు, సనాతన ధర్మం అంటే ఏంటి తెలియదు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత ఏంటో నీకు తెలియదు. అలాంటి తెలియని వ్యక్తుల్ని ఆనాటి ముఖ్యమంత్రి క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేస్తే మీరు ఎంతకు మించి ఏం చేయగలరు? పరకామని అంటే విలువేంటో మీకు తెలియదు. ఎందుకంటే భక్తుల యొక్క మనోభావాలే, ఎందుకంటే శ్రీవారికి మొక్కును సమర్పించుకొని పవిత్రంగా ఆ మొక్కుబడిని సమర్పించుకొని మన దేవదేవుడికి మన కోట్ల మంది హిందువులు మొక్కుబడుల రూపంలో ఆ యొక్క ముడుపులు సమర్పిస్తే, ఆ ముడుపులు ఉండే పరకామణిని కూడా దోచేస్తే దాంట్లో కూడా కమిషన్లు తీసుకునే దుర్మార్గుడైనటువంటి కరుణాకర్ రెడ్డి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం, అంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని నిత్యం ఆరాధించే వ్యక్తి బిఆర్ నాయుడు గారి కోసం ఈరోజు ఇష్టాసారంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అది ఫేక్ అని చెప్పి ఈరోజు గౌరవ న్యాయస్థానం క్లియర్గా చెప్పింది. దాని మీద ఎవరూ మాట్లాడద్దు, ఇది ఫేక్గా ఉంది. ఏదైతే ఈ యొక్క సోషల్ మీడియాలో దీన్ని అప్లోడ్ చేశారో అవన్నీ కూడా ఇమ్మీడియట్లుగా దాన్ని తొలగించండి అని చెప్పి న్యాయస్థానం వారే ఆ యొక్క సంబంధించిన ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, ఇతరత్ర ఏదైతే సోషల్ మీడియా ఉన్నాయో ప్రత్యక్షంగా కోర్టు వారే నోటీసులు పంపించడం జరిగిందా లేదా అంటే న్యాయస్థానం పర్యవేక్షించింది. అంటే న్యాయస్థానం ఈ యొక్క ఆర్డర్ ఇచ్చినప్పుడు కడుపుకు అన్నం తినేవాడు ఎవరైనా సరే, లేదు
ప్రజాస్వామ్యం మీద విలువ ఉన్నవాడు ఎవరైనా సరే, రాజకీయ విలువ ఉన్నవాడు, ప్రజాస్వామ్య విలువ ఉన్నా కూడా న్యాయస్థానాల మీద విలువ ఉన్నప్పుడు దానికోసం చర్చిస్తారా లేకపోతే దానికోసం మాట్లాడతారా? న్యాయస్థానాల చెప్పాలి ఒకసారి, న్యాయస్థానాల మీద గౌరవం ఉంటే గనక ఆ విషయాన్ని ఎవరో కూడా మాట్లాడరు, దానికోసం చర్చించరు. కానీ న్యాయస్థానాల మీద గౌరవం లేకుండా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే అధికార మతంతో న్యాయమూర్తులు కానివ్వండి న్యాయస్థానాల్ని ఏ విధంగా త్రోలనాడారో గత ప్రభుత్వం కానివ్వండి, గత ప్రభుత్వం ఉండే పాలకులు కానీ ఏ విధంగా చేశారో మనకు కళ్ళ ముందు కనబడతా ఉంది. కాబట్టి మేము అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా మా ఎజెండా ఒక్కటే, మాకు అధికారం లేదు, మేము విచ్చలబడిగా ఏదైనా చేస్తాం. నువ్వు న్యాయమూర్తి అయితే ఏంటి, న్యాయస్థానం అయితే ఏంటి, నువ్వు పోలీస్ అయితే ఏంటి, పోలీస్ స్టేషన్ అయితే ఏంటి, మా రూల్ మాకే ఉంది. నీ రాజ్యాంగం నీదైతే మా రాజ్యాంగం మాదుంది, మా రాజ్యాంగం ప్రకారమే మేము పనిచేసుకుంటాము, నీ రాజ్యాంగంతో మాకు సంబంధం లేదనే ఉద్దేశంతోనే మా రాజ్యాంగం రాజ్యాంగం అని చెప్పినాడు. ఆ రాజ్యాంగం ఏంటంటే రాజారెడ్డి రాజ్యాంగం, రాజ్యాంగం అని చెప్పి అతనే రాసుకొని రాజ్యాంగం ప్రకారం మీరు పోండి అని చెప్పి ఉద్దేశంతోనే అన్నాడు. కాబట్టి ఈ రోజు నాయకుడు చెప్పినాడు కాబట్టి ఈ కింద ఉండే తోక నాయకులు ఎవరైతే కరుణాకర్ రెడ్డి కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, ఇతరతర నాయకులు ఎవరెవరైతే ఇచ్చసారంగా మాట్లాడుతూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన యథార్థని ఈరోజు మీరు కానీ, నేను కానీ, మీడియా కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, ఇతరతర పార్టీలు కానీ ఏది కూడా బయటకు తీసుకురాలేదు. ఈ రోజు తీసుకొచ్చింది భక్తులు బయటకు తీసుకొచ్చినారు. తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ ఉందని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు బయటకు తీసుకొస్తే, తగు విధంగా చర్య తీసుకుంటే ఆ దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ ఈరోజు తిరుపతి లడ్డూలో, స్వామివారికి పెట్టే లడ్డూలో ఖచ్చితంగా దాంట్లో కల్తీ జరిగిందని చెప్పింది ఎవరండి? సిబిఐనే కదా. దానికి గత ప్రభుత్వంలో ఉండి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని చైర్మన్గా పెట్టినాడు. ఆ వ్యక్తి పేరు ఎవరు? వైవి సుబ్బారెడ్డి. ఆ వైవి సుబ్బారెడ్డి ఎవరు? ఈ అబ్బాయికి బాబాయే కదా. ఆ బాబాయే చెప్పినాడు కదా, అవును కల్తీ జరిగింది, శ్రీవారికి పెట్టే దాంట్లో నెయ్యిలో కల్తీ జరిగింది, దాంట్లో సంబంధించిన జంతు మాంసాలకు సంబంధించి జంతు రసాయనాలు కానివ్వండి, జంతు మాంసాలు కానివ్వండి, కొవ్వు కానీ ఇవన్నీ కూడా చేరినాయని చెప్పి నీ బాబాయి ఒప్పుకున్నాడు. అది నెంబర్ 1. ఆ బాబాయ్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. రెండోది, అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ డైరెక్ట్గా దీంట్లో జంతు కళేబరాలు కానీ, జంతు మాంసానికి సంబంధించినవి కానివ్వండి, అట్లాగే వెజిటేబుల్ ఐటమ్ సంబంధించినది కానివ్వండి, అంటే పంది మాంసం ఏదైతే కొవ్వు పదార్థాలు ఉన్నాయో అంటే ఏదైతుందో అవన్నీ కూడా రసాయనాలు కలిసి ఆ యొక్క మాంస పదార్థాలు కలిసాయని చెప్పి క్లియర్ కట్గా 45 పేజీల రిపోర్ట్ సిబిఐ ఇచ్చిందా లేదా? దానికి నిన్న శాసనసభలో కానివ్వండి, శాసన మండలిలో కానివ్వండి, శాసనసభలో ఈ టీంలో ఎలాగో రాదు, శాసన మండలిలో ఈ యొక్క సభ్యులు బుర్రలేని సభ్యులు అందరూ కూడా గుజ్జులేని సభ్యులు అందరూ వచ్చినా కూడా డైరెక్ట్ గా శాసన మండలిలో గౌరవ మంత్రి లోకేష్ గారు కానివ్వండి, ఆర్థిక మంత్రి పయ్యాల కేశవ్ గారు కానివ్వండి, అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ప్రతి మంత్రి గారు కూడా శాసన మండలిలో గౌరవంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విధంగా జరిగింది, ముందు ఈ రిపోర్ట్ తీసుకోండి, దీని మీద ఎంతైనా చర్చ పెడదామంటే మూర్ఖంగా వాదిస్తుంది ఏ పార్టీ? అంటే మీ యొక్క సభ్యుడేమో ఢిల్లీలో ఒక మాదిరి చెప్తాడు, గల్లీలో ఉండే ఈ చిల్లరోళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే దీని మీద సభ్య సమాజం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ విషయంలో ప్రతి ఒక్క హిందువుల యొక్క ఐక్యతను చాటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ నేను మతాల కోసం నేను మాట్లాడలేదు. ఉదాహరణకి ఏ మతస్థుడికైనా సరే, ఇప్పుడు క్రైస్తవుడు కానివ్వండి, ముస్లిండు కానివ్వండి, ఇతరత్ర ఏ మతస్థుడికైనా జరిగితే అందరూ యూనిటీ అవుతారా లేదా? దానికి చక్కటి ఉదాహరణ ఒక మాట చెప్తాను. ఎక్కడో ఇరాన్లో ఒక వ్యక్తి కనుక అది ఆ యొక్క యుద్ధంలో చనిపోతే, ఎక్కడో ఇరాన్లో చనిపోయిన ఆ యొక్క వ్యక్తి ఒక మతస్థుడైనంత వరకు ఆ మతస్థులు ఇండియాలో ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారా లేదా? ఎక్కడో ఇరాన్లో చనిపోయిన ఆ మతస్థుడి కోసం ఇక్కడ సంఘీభావం తెలుపుతూ ఇక్కడ అంటే కాశ్మీర్లో మీకు నేను చూస్తే కనుక ఎన్ని అర్లర్లు సృష్టిస్తున్నారో మనం కూడా చూడడం జరిగింది. అంటే ఆ మతం చనిపోతే ఆ మతానికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే, ఈ రోజు యావత్ ప్రపంచం కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మొక్కుతా ఉన్నారు. కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి. అట్లాంటి హిందూ బలం ఉండే వ్యక్తులు ఎందుకు, హిందూ మతం మీద ప్రేమ ఉండే వ్యక్తులు ఎందుకు బయటకు రావట్లేదు అనేది నేను మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ యొక్క విషయము ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిందో, లేదా కూటమి ప్రభుత్వానికి సంబంధించిందో, లేదా కూటమి పార్టీలకు సంబంధించిన విషయం అయితే కాదు, భారతదేశానికి సంబంధించిన విషయం కూడా కాదు, హిందువులకు సంబంధించిన విషయము. ఇది మీ బాధ్యత.
ఈ రోజు ప్రభుత్వం బాధ్యతగా మీరు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి దాని బాధ్యతగా ఈ రోజు దాన్ని అంటే క్షుణ్ణంగా దాని యొక్క దర్యాప్తం చేస్తే ఈ రోజు విషయం తేలింది. ఆ విషయాన్ని తెలుతుంటే కూడా ఈ రోజు ఎవరైతే ఆ యొక్క వైసీపీ పార్టీ ఉన్నారో వాళ్ళు మనం హిందూకు వ్యతిరేకంగా ఈరోజు మూర్ఖంగా వాదిస్తున్నారంటే ఆ మూర్ఖుల్ని మీరు ఏం చేయాలో మీరు ఒక ఆలోచన చేయండి. ఇట్లాంటి వ్యక్తుల్ని పెంచి పోషించాలా, లేదంటే గనక భావి తరాలు కూడా గుర్తుండిపోయే విధంగా మనం వీళ్ళని శిక్షించాలనేది ఈ రోజు ప్రపంచం మొత్తం మీద ఉండే హిందువుల్ని మీ మీడియా ద్వారా నేను అభ్యర్థిస్తా ఉన్నా. ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర మనకి ఏమైనా కష్టం వస్తే మనం ఆ స్వామి దగ్గరికి వెళ్ళి మాకు ఈ కష్టం ఉంది స్వామి మాకు తీర్చు అని చెప్పి మనం వేడుకుంటా ఉంటే ఈ రోజు ఆ స్వామికే ఈ రోజు మనం అంటే మనల్ని తయారు చేసిన దేవుణ్ణి ఈ రోజు ఆ దేవుణ్ణి మనమే కలంకితం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ బాధ్యత ఎవరికి ఉంది? మనకి కష్టం వస్తే దేవుడు తీరుస్తా ఉన్నాడు. ఈ రోజు ఆ దేవుడికే కల్తీ జరిగింది. ఆ కల్తీ దేవుడు జరిగింది మనల్ని కాపాడుకోవడం మన బాధ్యత కాదా? ఆ బాధ్యత కావాలంటే ప్రతి హిందువుడు ఏకవతంగా కావాలి. ప్రతి పీఠాధిపతి ఎవరు కావాలి? నేను స్వామీజీ అని చెప్పుకునే ప్రతి స్వామీజీలు ఈ రోజు బయటకు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీనికి ఏ ప్రభుత్వం బొట్టి పెట్టదు, దీనికి ఏ ప్రభుత్వం మీకు ఆహ్వానం పలకదు. ఇది మీ బాధ్యతగా ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మీరందరూ బయటకు వస్తేనే ఈ వైసీపీ అరుస్తున్న కుక్కలు నోళ్లు మూతపడతా ఉంటాయి. లేకపోతే గనక ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటారు. బయట అలాగే మాట్లాడుతూ ఉన్నారు, చట్ట సభల్లో కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఆ భయంలో ఉన్నారా, లేదంటే మతోన్మాదం కాకుండా మాకెందుకులే అని మీరు అనుకుంటున్నారా అనేది యావత్ హిందూ ప్రపంచం ఈ రోజు ప్రశ్నించాలని నేను వినప్రయోగంగా నేను వాళ్ళందరినీ అభ్యర్థిస్తా ఉన్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే మాట చెప్పారు, హిందువులు ఏకం కావాలి, ఇది ప్రశ్నించాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రజల్లో ఆ రకమైనటువంటి ఆ భావోద్వేగం ఉందా లేదా, లేదంటే సమయం వచ్చినప్పుడు చూపిద్దామని చెప్పి ప్రజలు ఏమైనా అనుకుంటే సమయం అంటే ఏది కావాలండి? వెంకటేశ్వర స్వామి స్వయంగా వచ్చి 7 కొండలు దిగి నన్ను కాపాడరా అని చెప్పి ఈ హిందూ మతాన్ని అడగాలనా? నాకు తెలియగడతాను. అది ఎవరికి వాళ్ళకి రావాలండి. ఈ రోజు నేను నా దగ్గరకు వచ్చి నా మనసులో ఏదైతే ఉందో ఈ రోజు నేను మీకు చెప్తా ఉన్నాను. అది నా బాధ్యతగా నేను చెప్తా ఉన్నాను. అంటే ప్రజలు కూడా ఇది ఒక రాజకీయంగా చూస్తున్నారా, లేకపోతే నిజంగా వాళ్ళు రాజకీయంగా ఏ మతస్థుడు చూడడండి. ఏ మతస్థుడైనా సరే, ఇప్పుడు మీరు ఏ మతం అయినా సరే, ఈ రోజు ఇక్కడ మనది ఒక సర్క్యులర్ కంట్రీ. ఇక్కడ మనం ప్రతి ఒక్క మతాన్ని ఇక్కడ మనం గౌరవించుకుంటాం. రంజాన్ వస్తే ఈ రోజు పవిత్రమైన రంజాన్ మాసం, ఇది ఒక ముస్లింకి సంబంధించిందేనా? ప్రతి ఒక్క భారతీయుడు కూడా రంజాన్ని చాలా గౌరవంగా చూస్తూ ఉంటాడు. అందరూ కూడా సంతోషంగా చేసుకుంటా ఉంటారు. అలాగే క్రిస్మస్ అయితే కానివ్వండి, క్రైస్తవులు అయితే కానీ, పార్సీలు కానివ్వండి, ఏ మతస్థుడినైనా సరే మనం ఇక్కడ భారతదేశంలో మనం అందరం కూడా కలిసికట్టుగా అందరం కూడా ఆ యొక్క పండుగను మనం చేసుకునే ఒక గొప్ప దేశం ఏదైనా ఉంటే భారతదేశం. ఆ భారతదేశంలో ఎక్కువ శాతం ఉండేది హిందూ మతం అనేది ఎక్కువగా ఉంది. ఆ మతాన్ని ఈరోజు కించపరుస్తూ ఒక ఏదైతే పార్టీ అయితే ఉందో అదొక రీజనల్ పార్టీ ఏదైతే ఉందో యువజన శ్రామిక రైతు పార్టీ ఈ రోజు ప్రజల్ని మభ్య పెడతా ఉంది. ఆ ప్రజల యొక్క మభ్య పెడుతుంది కాబట్టి ప్రజలు కూడా ఆలోచన స్థితికి వెళ్ళినారు. ఇప్పుడు మీ ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు నేను తెలుగుదేశం నాయక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా నేను చెప్పట్లేదు. హిందువుడుగా, నేను ఒక భారతీయుడిగా, ఒక హిందువుడిగా నేను మీ ముందుకు వచ్చి చెప్తా ఉన్నాను. ఈ రోజు ఆ దేవదేవుడికి కలంకితం అంటించినారు. వద్దాం, అందరూ కలిసి వద్దాం, బయటకు రండి. పోతే ఏమవుతా ఉంది, మన భారతదేశం మన రేపు వచ్చే భావి తరాలు ఎందుకంటే మన పూర్వీకులు మనకి ఎలాగైతే మనకు స్వాతంత్రాన్ని సంపాదించారో ఈ రోజు మనం ఎలాగైతే చెప్పుకుంటా ఉన్నామో రేపు భావి తరాలు కూడా ఈ యొక్క తిరుమల వెంకటేశ్వర స్వామి జోలికి ఎవడు వచ్చినా సరే వాడిని పాతాళానికి తొక్కేస్తారా అని చెప్పుకోవాలంటే గనక ప్రతి ఒక్క భారతీయుడు ముందు కలగాలి, ప్రతి ఒక్క హిందువుడు బయట కలగాలి. అలాగే ఈ రోజు బిఆర్ నాయుడు గారి మీద ఎందుకు బయటకు తీసుకొస్తున్నారంటే వీళ్ళు చేసిన అతను ఒక చైర్మన్ గా ఎప్పుడైతే ప్రమాణ బాధ్యత స్వీకరించాడో ఆ రోజు నుంచి కూడా గత పాలక మండలి ఏవైతే దుర్మార్గాలు చేశాయో అవన్నీ కూడా దర్యాప్తు చేస్తుంటే ఒక్కటొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. దాంట్లోనే భాగంగా ముఖ్యంగా పరకామణి అనేది ముందుగా వచ్చింది. ఆ పరకామణిలో 250 కోట్ల రూపాయలు పైచిలకు వీళ్ళు మధ్యస్థం చేసి ఆ యొక్క ఎవరైతే దొంగిలించిన వ్యక్తి ఆస్తుల్ని ఏ విధంగా కాంప్రమైజ్ చేశారో అని దానికి బయట తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఆ యొక్క దర్యాప్తు సంస్థ బయటకు రాగానే అప్పుడే వస్తాడు మన దగ్గర యలహంక ప్యాలెస్ నుంచి పరిగెట్టుకొని తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ఈ పెట్టల ద్వారా ఇమ్మీడియట్ గా ఒక స్క్రీన్ ప్లే ఏదైతే గ్రీన్ మ్యాట్ వేసుకొని ఒక షో చేసేస్తాడు. అప్పుడు కూడా ఏం చెప్పినాడండి, పరకామణిలో పోయింది కేవలం $9 అని చెప్పి ఈ యొక్క పిట్టల ద్వారా చెప్పడం జరిగింది. ఆనాడు కూడా దర్యాప్తు సంస్థ ఏం చెప్పింది, దీంట్లో 250 కోట్ల రూపాయలు పై చిలుకు దీంట్లో అవకతవకలు జరిగాయని చెప్పి
దర్యాసం చేర్చిందా లేదండి? అది తేల్చగానే దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి ఎవడో అంటే ఒక 420 చనిపోతేనో, లేకపోతే ఒక మానభంగాలు చేసే వ్యక్తి చనిపోతేనో, లేదా హత్యలు చేసే చనిపోతే దానికి పరామర్శకు పోతాడు ఈ యొక్క పెట్టెల ద్వారా. అలాగే ఎప్పుడైతే లడ్డు అంటే శ్రీవారికి ప్రీతిపాత్రమైంది, భక్తులకి ప్రీతిపాత్రమైన ప్రసాదంలో ఎప్పుడైతే కల్తీ జరిగిందని చెప్పగానే మళ్ళీ ఈ పిట్టల ధర ఎవరికి మీద వాళ్ళ మీద వ్యక్తిగత దాడులు కానివ్వండి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంలో కానివ్వండి ముందు ఉంటాడు. ఎందుకంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు పక్కకు తొలుగుతారు. అప్పుడు మనం ఏం మాట్లాడినా అదే నమ్ముతారే ధోరణిలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కానీ ఆ యొక్క వైసీపీ పార్టీ కానీ ముందుకు పోతుంది. దాంట్లో భాగమే ఈరోజు బిఆర్ నాయుడు గారిని ఆయన యొక్క ఏదైతే జరిగిందో దాన్ని మార్పింగ్ చేసి దాన్ని ఏఐలో చూపించి ఫేక్ చూపించి ఈరోజు సోషల్ మీడియాలో చేస్తే అదే సోషల్ మీడియా ద్వారా వీళ్ళు ఏవైతే అనుకున్నారో దానికి వీళ్ళకి ఉల్టా వెళ్ళింది. భస్మాసుడు కదా జగన్మోహన్ రెడ్డి, అది ఎప్పుడు కూడా తన చేతుల మీద తన నెత్తిపై తనే పెట్టుకుంటా ఉంటాడు. తను ఏమైతే పాచికి పాల్గొన్నాడో తన మీదకి జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నువ్వు చేసిన తప్పురా స్వామి అని చెప్పి అంటే దారుణంగా ఈరోజు సోషల్ మీడియాలో అది చూడని విషయాలు కూడా తిట్టే పరిస్థితికి దిగజారిపోయినాడు. సాక్షాత్ కోర్టులే ఈరోజు న్యాయస్థానాలే గట్టిగా ముట్టికాయలేసి దీని మీద ఆ సోషల్ మీడియాకు గట్టిగా వార్నింగ్లు ఇచ్చి ఆ వీడియోలు కూడా బయటకు తీయడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటండి? శ్రీవారిని జోలికి వెళ్తే గనక ఆ శ్రీవారే కాపాడుకుంటారనే దానికి దీని నిదర్శనం కదా. ఈరోజు ఈ సందర్భంగా ఆ వైసీపీ పార్టీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం డైరెక్ట్గా. మీరు రాజకీయాలు చేయండి, విమర్శలు చేయండి, ప్రజల్ని విమర్శిస్తారా ప్రభుత్వాన్ని విమర్శిస్తారా అనేది విమర్శించండి దేనికైనా సరే. ఎందుకంటే మీకు ప్రజలంటే ఎలాగో అక్కసు. మీకు 151 సీట్ల నుంచి మీకు 11 సీట్లకు మిమ్మల్ని పతనాన్ని తీసుకొచ్చినారు కాబట్టి ఆ ప్రజలంటే మీకు అసూయ, ప్రజలంటే ద్వేషం కాబట్టి మీరు విమర్శించండి. ఇంకా ప్రభుత్వానికి అంటారా, ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలను అభివృద్ధి పదవులు నడిపిస్తున్నారు కాబట్టి ఈ యొక్క రాష్ట్రానికి అనేకమైన కంపెనీలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగ వ్యవస్థను పూర్తిగా అంటే దాన్ని రూపుమాపుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం మీకు ఎలాగో అక్కసు ఉంటుంది కాబట్టి దాన్ని విమర్శించండి. దాన్ని ఏ విధంగానూ మేము తీసుకుంటాం. కానీ దేవదేవుడి జోలికి రాకండి. దేవదేవుడి జోలికి వస్తే కనుక మీ నాయన ఎట్టగైనాడో మీరు చూసినారు. పావురాల గుట్లో పావురువై ఎగిరిపోయినాడు. ఈ రోజు నువ్వు ఏ విధంగా ఎగిరిపోతావని నీ ఓకే వదిలేస్తా ఉన్నావు. రెండోది, హిందువుల జోలికి వస్తే మాత్రం మీ యొక్క పార్టీ కానివ్వండి మిమ్మల్ని కానీ తునాతునకలు చేసే కార్యక్రమం హిందూ మతం తీసుకుంటుంది, యావత్ భారతదేశం కూడా తీసుకుంటుంది. రాజకీయాలు ఒక సాంప్రదాయంగా చేయమని చెప్పి ఈ యొక్క వైసీపీ పార్టీ కానివ్వండి ఆ యొక్క పెట్రోల్ ద్వారా కానీ మీ మీడియా ద్వారా మేము హెచ్చరిస్తా ఉంటాం. థ్యాంక్ యూ సార్.